దళితులు ఆర్థిక పురోగతి చేయాలని చెప్పని వాళ్ళకి ఏదైతే గతంలో కల్పింపబడ్డ స్వయం ఉపాధి పథకం నిలిపివేసి ఆ స్వయం ఉపాధి పథకాన్ని నిలిపివేసి దాని స్థానం ఏదైతే ఉందో దళిత బంధు ఏదైతే బ్యాంక్ లింకేజ్ లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఏ బ్యాంక్ లింకేజ్తోనైతే కార్యక్రమం స్వయం ఉపాధి పథకం అమలు చేయడం దొరుకుతుండేనో వీళ్ళు బ్యాంక్ లింకేజ్ లేకుండా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయం అందింపజేసే విధంగా కార్యక్రమం రూపొందించారు. మీరు 23-24లో 17,700 కోట్లు బడ్జెట్ పెట్టింది అధ్యక్ష. ఇది అందరికీ తెలిసి అధ్యక్ష, మీరు ఆమోదించింది. ఇక్కడ మీరు 17,700 కోట్లు దళిత బంధు కేటాయింపు చేసి ఎంత ఖర్చు పెట్టింది చెప్పండి. అది చెప్పారు ఏంటండి? బడ్జెట్ కేటాయింపులతో సరిపోతుంది అధ్యక్ష. దళిత బంధు డెఫినెట్లీ మంచి కార్యక్రమం మీద భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. కానీ చిత్తశుద్ధి ఏడుంది. ఇలా బలహీన వర్గాల గురించి చర్చిస్తున్నాం అధ్యక్ష. ఇదే 2018 ఎన్నికల కంటే ముందు అలాంటి ప్రభుత్వం ఏదైతుందో బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని చెప్పని చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులే కానీ, శాసన మండలి సభ్యులే కానీ, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరితో ఏదైతుందో ఒక 2 days డిబేట్ సెమినార్ నిర్వహించింది ఇక్కడే మన శాసనసభ సమావేశ మందిరంలో. 2 days అందరు పెద్దలందరూ విజ్ఞులందరూ ఏదైతే చర్చించి వాళ్ళ ఒక ఆలోచన విధానానికి అనుగుణంగా బలహీన వర్గాల సంక్షేమం కొరకు ఇంకా ఈ విధమైన కార్యక్రమం చేయబడితే బాగుంటుందని చెప్పని అప్పటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అధ్యక్ష. తదుపరి మళ్ళీ అధికారానికి వచ్చింది. మీరు మళ్ళీ 5 సంవత్సరాలు పాలన చేసిండు. ఏమైందంటే బలహీన వర్గాల సంక్షేమం, ఆ బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు సంబంధించి మీరు ఏం చేసింది అధ్యక్ష? అసలు స్వయం ఉపాధి అనేది ఏదైతుందో కనుమరుగైపోయింది అధ్యక్ష. మీరు అదనంగా చెప్పేట కార్యక్రమం పక్కన పెట్టండి. సాధారణంగా అమలు చేయబడేటువంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీ కానివ్వండి పూర్తి కన్వర్ట్ చేసింది. కేవలం ఎన్నికల ప్రకటన వెలువడబోతున్నట్టుగా తరుణంలో అప్పుడు ఏదైతుందో బీసీలకు కొన్ని ఏదో బీసీ బంధు ₹1,00,000 ఇస్తామని చెప్పని ఎన్నికల ప్రకటన వెలువడబోతున్న తరుణంలో నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చింది అధ్యక్ష. ఇదానండి అధ్యక్ష సంక్షేమం చెప్పంటే. బలహీన వర్గాలను ఏదైతుందో కేవలం ఓటు బ్యాంక్ అని చెప్పంటున్నాను. ఇవాళ ఇదే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మా అధినాయకత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వీళ్ళ కులగణను చేపట్టి బలహీన వర్గాలకు బీసీలకు ఏదైతుందో వాళ్ళ జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు మరి దాని సంఖ్య పెంచవలసిన ఆవశ్యకత గుర్తించే విధంగా అటు ఉమ్మడి రాష్ట్రంలో ఆరంభంలో 25% అమలు చేసే విధంగా చట్టాన్ని రూపొందించుకుని అమలు చేస్తున్నాం అధ్యక్ష. అది ఏదైతే 25% 40% పెరగాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఒకసారి కులగణన చేపట్టబడగలిగినట్టయితే వాళ్ళ జనాభాకి ఏదైతే సాంకేతికంగా మనం సంఖ్యాపరంగా లెక్కలు తీసి వాళ్ళ రిజర్వేషన్ శాతాన్ని 25 నుండి 40 పెంచుకునే అవకాశం మనకు ఉంది అధ్యక్ష. దిస్ ఈజ్ ది కమిట్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏదైతే ఉందో వీళ్ళ ఆలోచన విధానాన్ని గమనించండి. నేను పెట్టుకుంటాను అధ్యక్ష. అసలు బేసిక్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం విద్యార్థులు నిరుద్యోగ యువత మా మిత్రులు మాట్లాడతారు. ఆ నిరుద్యోగ యువతకు మా మిత్రులు ఏమన్నారు? ఐటీ సాఫ్ట్వేర్ రంగాల 3 లక్షలకెళ్ళి 9 లక్షలు పోయిందని చెప్పారు అధ్యక్ష. పోయింది, నేను విభేదిస్తలేదు. మీరు అదనంగా సమకూర్చబడ్డట్టు ఒక 6 లక్షల ఐటీ సాఫ్ట్వేర్ రంగాన ఉద్యోగ అవకాశాలు పొందిన వాళ్ళల్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది? నాట్ ఈవెన్ 10%. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఎందుకు వచ్చిందే? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఎందుకు వచ్చింది? స్థానికత ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే భావనతో ఏదైతుందో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వచ్చింది అధ్యక్ష. వాళ్ళు ప్రభుత్వం ఏదైతున్నదో మీరు అన్ని విధాల రాయితీలు పొందుతారు. స్థల కేటాయింపులు వస్తాయి, పన్ను రాయితీ వస్తుంది, నీటికి సౌకర్యం కల్పిస్తారు, విద్యుత్ రాయితీ వస్తుంది, అన్ని సౌకర్యాలు పొందుతారు. ఉద్యోగాల కల్పనకు వచ్చేవారు మాత్రం ఏదైతుందో మేము మెరిట్ ఆధారంగా పోతాం. అంటే ఆ మెరిట్ అనేది తెలంగాణ వాడి మెరిట్ లేదు అధ్యక్ష. ప్లీజ్ చారి గారు దయచేసి క్రాస్ టాక్ చేయకండి. మీరు క్లారిఫికేషన్ అడగండి, వారి మొదలు కంక్లూడ్ చేయండి. దయచేసి మన చారి గారు, మధు గారు, మీరు ఊకే క్రాస్ టాక్ చేయొద్దు ప్లీజ్. సిట్ డౌన్ ప్లీజ్. మీరు ఏందా నాకు అర్థం కాదు. షేర్ చెప్తే విన్నారు, మీ ఇష్టం మాట్లాడుతున్నందుకు మీరు కంక్లూడ్ చేయండి. సార్ నేను ఏదైనా తప్పు మాట్లాడితే
మీరు మందలియండి రికార్డుగా తొలగించండి అధ్యక్ష. స్థానికత ప్రాతిపదికన కల్పించాల్సిన ఒక ఉద్యోగాలు ఏదైతుందో స్థానికులకి ఎక్కడ కల్పించారు, ఎవరికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మనం మెరుగైనట్టయితే రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలలో వీళ్ళు బిస్వాల్ కమిటీ నివేదిక ఏం చెప్పింది అధ్యక్ష? 2022 మార్చి అధ్యక్ష ఇదే సభలో మీరు పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి గారు ఈ 1,93,000 ఉద్యోగాలు కాదు కానీ నేను 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాను అధ్యక్ష. ఈ 1,93,000 ఉద్యోగాలు ఏదైతుందో నాట్ అదనపు క్రియేషన్ కాదు, ఎగ్జిస్టింగ్ రాష్ట్ర విభజన అధ్యక్ష. రాష్ట్ర విభజనతో మన తెలంగాణ రాష్ట్రానికి కల్పించబడ్డటువంటి ఒక మంజూరీ పొందిన ఉద్యోగాలు. అసలు మనకు వచ్చిన ఉద్యోగాల భర్తీ దిక్కు లేదు, మన కల్పించిన ఉద్యోగాల భర్తీ లేదు. ఆ బిస్వాల్ కమిటీ నివేదిక అనుగుణంగా ఏదైతుందో 1,93,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే తెలంగాణ యువత వాళ్ళు ఏం కావాలి అధ్యక్ష? ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మత్యాగాలు బలిదానాలు ఎందుకే అధ్యక్ష? మన ఉద్యోగాల కోసమేనా అధ్యక్ష? రాజకీయ నాయకులకు సంబరాలు, మనకు ఉద్యోగాలు వస్తున్నాయి, బంగారు తెలంగాణ. ఎవరికమ్మా బంగారు తెలంగాణ? ఆ సామాన్య పొట్ట నింపండి. ఆ సామాజిక తెలంగాణ కావాలంటున్నా ఉన్నోడి కోసం కాదు తెలంగాణ, లేనోడి కోసం తెలంగాణ కావాలి, యువత తెలంగాణ కావాలంటున్నాను. జీవన్రెడ్డి గారు మీరు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు, చేస్తాం ప్రతిపక్షం లాగా మాట్లాడకండి. మాట్లాడింది కాబట్టి చెప్తాను. ఎందుకంటే మీరు అధికార పక్షంలో ఉన్నారు, మీరు ఏం చేస్తారో చెప్పండి, బడ్జెట్ మీద చెప్పండి. పాత మన పెట్ట దొంగతా ఉంటే పెంకాసులు వస్తాయి, దయచేసి మీరు దాన్ని తిరుగుపోకండి. మీరు ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారో మీరు చెప్పండి, బడ్జెట్ గురించి మాట్లాడండి. ఇప్పుడు అధ్యక్ష, ఇప్పుడు కమింగ్ టు బడ్జెట్ అధ్యక్ష, ఇలా 6 గ్యారంటీ సంబంధించి 53,196 కోట్లు కేటాయింపు చేసింది అధ్యక్ష. 53,196 కోట్లు అధ్యక్ష. దానికి తోడు ఏదైతుందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమం సంబంధించి 45,449 కోట్లు కేటాయింపు చేసింది. ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు ఏదైతుందో ఇవాళ వీకర్ సెక్షన్ సంబంధించి బడ్జెట్ కేటాయింపు చేసిన అధ్యక్ష. 1,00,000 కోట్లు అంటున్నాయి. ఇంత పెద్ద బడ్జెట్ కేటాయింపు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఒక కమిట్మెంట్తో మహిళల ఆర్థిక స్వావలంబన కమిట్మెంట్తో అధ్యక్ష అని చెప్పంటున్నాయి. ఇవాళ ఏదైతుందో ఇవాళ మీకు ఉచిత రవాణా సౌకర్యం గృహజ్యోతి 200 వరకు అని చెప్పంటున్నాం. ఇవాళ రేపు ఏదైతుందో ఫిబ్రవరి మాసం మళ్ళీ బిల్ కట్టే అవసరం లేకుండా మార్చిలో ఏదైతుందో 200 యూనిట్ల వరకు ఏదైతే బిల్ మాఫ్ చేసే విధంగా కార్యక్రమం రూపొందిస్తే మావులు బెంబేలెత్తిపోతున్నారు. అబ్బగొడక ఈ కాంగ్రెస్ ఏమో చేస్తున్నారు, అన్నదలా చేస్తున్నారు, మేము మా సంగతి ఏమో ఈత పార్లమెంట్ అని కదా ఆయనతో 40 సీట్లు అత్తయో రావు అసెంబ్లీలో వచ్చినట్టు అని చెప్పని ఇంత ఉలుకుపడితే ఎట్లనమ్మా, ఇంత ఉలుకుపడితే ఎట్లా అని చెప్పంటూ నేను సీది కమిట్మెంట్ 100 రోజులు అని చెప్పాను. 100 రోజుల్లోపు అసలు ఏ ప్రభుత్వం కాదు అధ్యక్ష బడ్జెట్ అంచనాకు అనుగుణంగా ఏదైతే కార్యక్రమం అమలు చేస్తాం అధ్యక్ష. ఇలా 2018 డిసెంబర్లో 2వ పర్యాయం టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చింది అధ్యక్ష. ఆనాడు ఎన్నికలు ఏం చెప్పిండ్రు? మేము 1,000 రూపాయలు ఉన్నటువంటి ఆసరా పెన్షన్ 2016 చేస్తున్నాం అధ్యక్ష. మీరు ఎప్పటికీ అమలు చేసింది అధ్యక్ష? 2019 మార్చి బడ్జెట్లో ఆమోదం పొంది అది అమలు ఎప్పుడు చేసిండ్రు? ఆగస్టులో చేసిండ్రు. 2019 ఆగస్టులో చేసిండ్రు. అంటే మీరు అధికారానికి వచ్చి 8 మాసాలు తర్వాత చేసిండ్రు అని చెప్పంటున్నాను నేను. మీరు 2018 డిసెంబర్లో అధికారానికి వచ్చి మీరు పేర్కొన్న 2016 ఎప్పుడు అమలు చేసిండ్రు? ఆగస్టు 2019లో అని చెప్పండి. నేను ఎవరమే కానీ ఎక్సెప్ట్ అలో చేసిన వారిదే రికార్డులో పోద్ది, అలో చేయని వారిది రికార్డులో పోదు. ప్లీజ్ బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఏదైతున్నదో మనం ఏ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇలా రుణమాఫీ వాస్తవం దిస్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్ అధ్యక్ష. ఈ రుణమాఫీ చేయడం కొత్తది కాదు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా యూపీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారికి ఆలోచన విధానానికి అనుగుణంగా 1,00,000 కోట్ల రుణమాఫీ చేస్తాం అని మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొనబడకున్నప్పటికీ కూడా వ్యవసాయ రంగాల రైతాంగాన్ని రుణవింపుతో చేయాలని ఒక భావనతో ఏదైతుందో 1,00,000 రూపాయలకు రుణవింపుతో చేయడమే కాకుండా సకాలంలో చెల్లించిన రైతాంగానికి మీరు ప్లీజ్ డోంట్ క్రాస్ టాక్ అయితే అని చెప్పింది కమల్ కూడా చేయని. మళ్ళీ నువ్వు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడు కాదు, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి.
సకాలంలో చెల్లించే రైతాంగానికి 5,000 ప్రోత్సాహం ఇచ్చిన అధ్యక్ష. వీళ్ళ గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? మీరు దశల వారికి అమలు చేస్తామని చెప్పన్నారు. ఆ దశల వారికి పోయేది అవుతుందో సభలు పూర్తి 5 సంవత్సరాల కాలపరిధి ముగిసింది, కానీ పూర్తి స్థాయి రుణమాఫీ జరగలేదు అధ్యక్ష. ఇవాళ ఈ గవర్నమెంట్ ఏదైతుందో మీరు ఎప్పుడు చేస్తారని చెప్పి అంటున్నారు కదా. రేపు కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంతో వీళ్ళు బ్యాంకులకు ప్రభుత్వ పూచీకత్తు ఇచ్చి ఇలా రైతుకు ఏదైతుందో రుణ వసూలు లేకుండా కొత్త రుణాలు ఇప్పించే విధంగా ప్రభుత్వ కార్యక్రమం రూపొందించబోతుందని చెప్పాడు. ఈ ప్రభుత్వ కమిట్మెంట్ అని చెప్పి అంటున్నాను. ఇలా మీరు ఏదైతుందో కేవలం రైతు బంధు నెపంతో ఉమ్మడి రాష్ట్రంలో కల్పింపబడ్డ ఒక సహకార సంఘాన వడ్డీ రైతులను తొలగింపజేసిన అధ్యక్ష. మీకు తెలియదు కాదు అధ్యక్ష, మీరు సహకార రంగంకి వెళ్ళి వచ్చింది. 7% వడ్డీ రాయితీ వడ్డీ చెల్లిస్తే మనము 3% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తే 4% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. మీ 9 ఏళ్ల పాలనలో ఆ 4% వడ్డీ రాయితీ ఎన్నో ఒక్కనాడు ఇచ్చినారే. దీర్ఘకాల మధ్యకాల రుణాలపై గతంలో 6% ఇచ్చేవాళ్ళు ఒక్కనాడు ₹1 ఇచ్చినారా మీరు? ఇవాళ ధాన్యం సేకరణ కేంద్రాలు ఎవరు ఆరంభింపజేసింది అధ్యక్ష? ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతుతో రైతాంగానికి అండా నిలవాలి, ధాన్యాన్ని కేవలం మద్దతు ధర ప్రకటింపజేయడమే కాదు, ప్రకటింపబడ్డ మద్దతు ధర కల్పింపజేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పని గ్రామాల ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ఆరంభింపజేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నారు. మీరేం చేసింది అధ్యక్ష?